తల్లికి వందనం పథకం కింద రెండో విడత నిధుల విడుదల సందర్భంగా తిరుపతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షాప్ చైర్మన్ రవి నాయుడు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి ప్రతి అర్హ విద్యార్థికి 10,000 ఆర్థిక సాయం అందుతోందన్నారు. అనంతరం టీటీడీలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కూడా స్పందిస్తూ చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పేరుతో ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులుగా ఉన్న ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు అంటే 13,000 రూపాయలు తల్లికి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు స్కూల్ ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఆ మెయింటెనెన్స్ అది కూడా పిల్లలకే ఉపయోగపడే విధంగా, అంటే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు, ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజైతే ఏదైతే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు లోకేష్ గారిని కలిశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడికేమో 15,000 ఇస్తానని చెప్పి ఇంకో పిల్లవాడిని మటన్ కొట్టులోనో ఫిష్ కొట్టులోనో లేకపోతే వైన్ షాపుల కాడో పని చేసుకోమని ఆయన ఉచిత సలహా ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక బిడ్డని చదివించి ఇంకో బిడ్డని కూలికి పంపించమంటారా, మీరైనా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అనేక మంది తల్లులు వాళ్ళ బాధ లోకేష్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ రోజు అదే నారా లోకేష్ గారు కర్నూలులో ఉండగా, నారా లోకేష్ గారు పాదయాత్ర కర్నూలులో ఉండగా ఆ రోజు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఎంతమంది బిడ్డలున్నా అర్హులైన ప్రతి తల్లికి అది 5 మంది ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆర్థిక ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్న రెండో సంవత్సరం కూడా ఈరోజు తల్లుల ఖాతాలో నిన్నటి నుంచి నిధులు జమ అవుతున్నాయి. దాదాపు 10,000 కోట్ల పైన అమ్మఒడి కింద నిధులు తల్లికి గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అన్నారు. ఈరోజు మేము తల్లికి వందనం కింద ఈరోజు నిధులు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతోంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు ప్రతి తల్లి ఆనందంగా ఉంది. ప్రతి బిడ్డవారు ఈరోజు చూసాం, పిల్లలు మీ అకౌంట్లో, మీ తల్లి అకౌంట్లో డబ్బు పడిందంటే పడిందని చెప్పి ఎంత గట్టిగా మాట్లాడారో మీరు చూసే ఉంటారు. ఈరోజు ప్రతి తల్లి కళ్ళలో ఆనందం చూడాలి. వాళ్ళ బిడ్డల్ని మేము చదివించుకుంటున్నాం, గర్వంగా ఈ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని చెప్పి వాళ్ళు గర్వంగా ఈరోజు తల్లులు ఆనందంగా ఉన్నారు. చదువు కంటే మించింది ఏమీ లేదు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో అనేక మార్పులు వచ్చాయి. కరికులం రీవ్యాంప్ చేస్తున్నారు, సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఈరోజు ఒక 100 days ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయో మనం చూసే ఉంటాం. ప్రైవేట్ స్కూల్తో సమానంగా ప్రభుత్వ స్కూల్లో చదువుకునే ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఆ టాపర్స్ని కూడా ఈరోజు ప్రధాన శీర్షికల్లో యాడ్ల రూపంలో వాళ్ళ ఫోటోలు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాలు అనేక మార్పులు తీసుకొని రావడం జరిగింది. తల్లులు ఆనందంగా ఉన్నారు. ఏమన్నా చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని కూడా గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. వాటిని కూడా సరిదిద్దాం. ఏ అర్హత కలిగిన ఏ తల్లికి ఈ ప్రభుత్వంలో నిధులు జమ కాకుండా ఉండదని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు తల్లుల పక్షాన, విద్యార్థుల పక్షాన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. ఈరోజు మీరు చెప్పింది కొంత నిజం లేకుండా పోలా. ఇంకా ఆ వాసనలు కొంతమంది అధికారులకు పోలా.
ఆ టీటీడీలో కూడా రెవెన్యూ కానీ పోలీస్ కానీ మేము అధికార పక్షానికి త్వరగా చేయమని ఎప్పుడు మేము చెప్పలా, మాకు ఒత్తాస పలకమని చెప్పలా, మాకు సెల్యూట్ కొట్టమని మేము అడగడంలా. కానీ ఏదైతే ఆ రోజు ఆక్రమణలు చేసి పేదవారిని దోచుకొని ఆక్రమించుకొని దౌర్జన్యంగా ప్రవర్తించి టీటీడీలో విధ్వంసం సృష్టించి దేవుణ్ణి కూడా అమ్మేసిన వాళ్ళ మీద ఎందుకు మీకు అంత ప్రేమో మాకు ఇప్పటికీ అర్థం కావడం. మేము అడుగుతూనే ఉన్నాం. అయితే సరిదిద్దుకుంటారని మేము చూసాం, కానీ మాకంటే ఎక్కువ మీడియా కూడా మొట్టికాయలు వేస్తూ ఉంది. మీరు ఈరోజు మాకు 164 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి, ఇవన్నీ సరిదిద్దమని. ఆ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదు. మా దృష్టికి వచ్చిన ఏ అధికారైనా ఇంకా వైసీపీకి వత్తాసు పలికే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తాం, మేము వ్యక్తిగతంగా ఎవరి జోలికి పోం, మాకు సెల్యూట్ కొట్టమని చెప్పం, మాకు వత్తాసు పలకమని చెప్పం. ఈరోజు అధికారం ఉంది కదా మాకు ఈ పనులు చేసి పెట్టమని మేము ఎక్కడ మేము అడగలా. కానీ ఈరోజు అక్రమార్కులకు దౌర్జన్యకారులకి మరి కరుణాకర్ రెడ్డి గారు ఆయనే స్వయంగా టీటీడీలో 2000 మంది నా మనుషులు ఉన్నారంటే పైన ఉన్న కొంతమంది అధికారులు కళ్ళు మూసుకున్నారని మేము అడుగుతున్నాం. మీడియాలో వస్తున్నాయి, కళ్ళు మూసుకున్నారని అడుగుతున్నాం. కాబట్టి అన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఉన్నాయి. వాటన్నిటినీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. ఎవరిని వదిలిపెట్టాం.